హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. సో ఇప్పుడే మనకైతే హిట్ 3 టీజర్ అయితే రిలీజ్ చేశారు. నాకు ఈ మూవీ పైన ముందు నుంచే ఆ కైండ్ ఆఫ్ హైప్ అయితే బిల్డ్ అయింది. మనకి ఎప్పుడైతే హిట్ 2 ఎండింగ్లో నాని గారి ఎంట్రీ అండ్ ప్రీవియస్గా గ్లిమ్స్ ఎప్పుడైతే రిలీజ్ చేశారో ఆ కైండ్ ఆఫ్ స్టఫే నాకు చాలా క్రేజీగా అయితే అనిపించింది. సో ఈ టీజర్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నా. ఫైనలీ మనకి నిన్నైతే అనౌన్స్మెంట్ చేశారు, వాళ్ళ టీజర్ అయితే రిలీజ్ చేశారు. ఆల్రెడీ మంచి రెస్పాన్స్ అయితే కనిపిస్తుంది ట్విట్టర్లో కూడా. సో ఇంకేమాత్రం లేట్ చేయకుండా టీజర్ చూసేసి అసలు టీజర్ ఎలా ఉంది అని అయితే రియాక్ట్ అయితే అయిపోదాం. వితౌట్ ఎనీ డిలే, లెట్స్ గో. సార్ మీకు ప్రాబ్లం లేదంటే ఒక పేరు చెప్తా. అర్జున్ సర్కార్. ఈ కేసు ఆడికి ఇవ్వడంలో ప్రాబ్లం ఏం లేదు కానీ ఈడి లాఠీకి దొరికిన పరిస్థితి ఆలోచిస్తేనే భయం వేస్తుంది. అందరూ ఒకే మెథడ్లో మర్డర్స్ చేస్తున్నారంటే ఏదో మోటివ్ ఉంది. చేయి ముందు పెట్టు. చూపెట్టు. ఫస్ట్ డే నిన్ను చూసినప్పుడే డౌట్ వచ్చింది నాకు. ఒక పోలీస్ ఆఫీసర్ వేనా నువ్వు? అదే అనుకుని మోసపోయారు ఇన్నెళ్ళు జనం. మీకు చూపిస్తా ఒరిజినల్. అసలు ఈ లెవెల్ చేస్తారనుకోవాలి అసలు నాని శైలేష్ కలిసి. మ్యాడ్ అసలు నెక్స్ట్ లెవెల్, మైండ్ బ్లోయింగ్. డిస్కస్ చేద్దాం టీజర్ గురించి అయితే. సో అది గైస్, మనకైతే హిట్ 3 టీజర్ అయితే మీకైతే ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. నాకు మాత్రం లిటరలీ ఇంకా మెంటల్ మాస్, అసలు నెక్స్ట్ లెవెల్ అయితే అనిపించింది. ఈ రీసెంట్ టైమ్స్లో చూసిన వన్ ఆఫ్ ద బెస్ట్ టీజర్ కట్ అయితే అనిపించింది ఈ టీజర్ చూసిన తర్వాత. నేనైతే లిటరలీ షాక్లో ఉన్నా గైస్. ఎందుకురా అంటే ప్రీవియస్గా హిట్ 1 హిట్ 2 మూవీస్ అయితే తీసుకోండి, కోర్స్ అవి కూడా బ్రూటల్గా ఉంటాయి, అవి కూడా నెక్స్ట్ లెవెల్ విజువల్స్ ఆ కైండ్ ఆఫ్ ఉంటాయి. బట్ దానికి ఒక కైండ్ ఆఫ్ బార్డర్, ఒక కైండ్ ఆఫ్ లిమిట్ అయితే ఉంటుంది. కానీ ఈ పార్ట్ 3 కోసం అయితే మాత్రం ఆ బార్డర్ని, ఆ లిమిట్ని క్రాస్ చేసి చాలా ముందరికైతే వెళ్ళిపోయారు. అదైతే టీజర్ చూస్తుంటే క్లియర్గా తెలుస్తుంది. కోర్స్ మనమైతే శైలేష్ గారి నుంచి ఇలాంటివి అయితే ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ నేనైతే మాత్రం నాని గారి నుంచి ఇలాంటి ఎక్స్పెక్ట్ చేయలేదు. ఈ రేంజ్ ఆఫ్ బ్రూటల్ సీన్స్ అయితే చేస్తారా అనేసి. బట్ నన్నైతే చాలా షాక్ అయితే గురి చేశారు నాని గారు అయితే. బట్ టీజర్ మాత్రం నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. నాని గారు అస్సలు నెయిల్డ్ ఇట్ కంప్లీట్లీ, దాంట్లో అయితే ఏమాత్రం డౌట్ లేదు. సో ఈ టీజర్ చూసిన తర్వాత ఆ కైండ్ ఆఫ్ ఎగ్జైట్మెంట్ కానీ హైప్ కానీ ఇంకా డబుల్ అయితే అయింది. ఇంకా ట్రైలర్ వచ్చాక ఇంకా మనమైతే కంప్లీట్గా డిస్కస్ చేయొచ్చు అసలు ఈ మూవీ గురించి, ప్లాట్ నుంచి కంప్లీట్గా ఎలా ఉండబోతుంది అనేసి. సో ఇప్పుడైతే ఈ టీజర్లో ఉన్న డీటెయిల్స్, ఆ కైండ్ ఆఫ్ పాజిటివ్ థింగ్స్ గురించి అయితే డిస్కస్ చేద్దాం. వెన్ కమింగ్ టు ద పాజిటివ్స్ ఆఫ్ దిస్ టీజర్ విషయానికి వచ్చేస్తే, ద ఫస్ట్ థింగ్ అయితే కోర్స్ నాని గారు ఆ కైండ్ ఆఫ్ సర్కార్ క్యారెక్టర్లో ఏదైతే ఇన్వాల్వ్ అయి చేశారో ఇట్స్ టూ గుడ్ కంప్లీట్లీ. ఆ కైండ్ ఆఫ్ ఫేస్ ఎక్స్ప్రెషన్స్ కానీ, ఆ కైండ్ ఆఫ్ ఇనీషియల్గా వచ్చిన హార్స్ మీద వచ్చే ఆ సీన్కి, ఆ కైండ్ ఆఫ్ ఫేస్ ఎక్స్ప్రెషన్కి, ఆ బియర్డ్ లుక్కి కంప్లీట్లీ హీ నెయిల్డ్ ఇట్ అనే చెప్పాలి అసలుకి. ఆ కైండ్ ఆఫ్ హిట్ 2లో ఎప్పుడైతే ఎండింగ్లో వస్తారో నాకు అప్పుడే అసలు ఆ మైండ్ ఆఫ్ మెంటల్ మాస్ క్రేజీ అయితే అనిపించింది. ఇంకా హిట్ 3 మొత్తం నానిగారే మెయిన్ హీరోలా చేస్తున్నారంటే అసలుకి అదే క్యారెక్టర్, సర్కార్ క్యారెక్టర్తో ఇంకా అసలుకి లిట్ అయితే ఉంటుంది, దాంట్లో అయితే ఎటువంటి డౌట్ అయితే లేదు. ఇంకా సెకండ్ థింగ్, మెయిన్గా ఈ టీజర్లో నాని గారి తర్వాత ఈ టీజర్ని బాగా లేపింది ఏంట్రా అంటే ఆ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్. సి గైస్, ఇప్పుడు చాలా మూవీస్లో బ్యాక్గ్రౌండ్ స్కోర్స్ ఉంటాయి. లైక్ మీకు ఎగ్జాంపుల్ చెప్పాలంటే ప్రీవియస్గా నాని గారి ఫిల్మే తీసుకోండి. లైక్ మనకి వచ్చిన సరిపోదా శనివారంలో ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ఎలా ఉంటుందిరా అంటే ఆ సీన్ని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఫైట్ సీన్ వస్తుంటే దాన్ని లేపేలా ఉంటుంది. కానీ ఇక్కడ ఎలా ఉందిరా అంటే నీట్గా బ్లెండ్ అయ్యి ఆ సీన్ అయితే ఇంకా ఎలివేట్ చేస్తుంది. మీకు అక్కడికి ఇక్కడ డిఫరెన్స్ ఏంట్రా అంటే అక్కడ యావరేజ్గా ఉన్న ఫైట్ సీన్ని
ఆ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే లేపింది. ఇక్కడ ఆల్రెడీ ఇది ఎక్స్ట్రీమ్ టూ గుడ్ అయితే ఉంది ఈ సీన్స్ అయితే. సో దీంతో కరెక్ట్గా బ్లెండ్ అయ్యి ఆ సీన్కి ఇంకా 10 times ఇంకా ఎఫెక్టివ్ అయితే క్రియేట్ చేస్తుంది. సో దానికి దీనికి డిఫరెన్స్ అయితే క్లియర్గా అయితే అబ్జర్వ్ చేయొచ్చు. సో ఆ కైండ్ ఆఫ్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ ప్లస్ నాని గారి ఇంటెన్స్ యాక్టింగ్, ఈ కైండ్ ఆఫ్ విజువల్స్ ఇవన్నీ చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ ఆ కైండ్ ఆఫ్ ప్రామిసింగ్ ఫీల్సే వస్తున్నాయి ఈ ఫిలిం టీజర్ ఇప్పుడు దాకా. సో అండ్ థర్డ్ మెయిన్ థింగ్ ఏంట్రా అంటే మనకి లాస్ట్లో నాని గారు అయితే చెప్తారు, ఇప్పుడు దాకా మీకు ఇంకా కైండ్ ఆఫ్ నిజాన్ని చూడలేదు, ఇప్పుడు మీకు చూపిస్తా ఆ కైండ్ ఆఫ్ ఏదో చెప్తారు కదా డైలాగు. సో ఇది చూసిన తర్వాత మూవీ టీం ఏదో దాచడానికి ట్రై చేస్తుంది, ఏదో ప్లాట్ ట్విస్ట్ అని అయితే అనిపిస్తుంది. మరి ఇది కైండ్ ఆఫ్ మరి రివెంజ్ ఆ కైండ్ ఆఫ్ అనుకోవట్లే, కానీ ఏదో దాచిపెట్టడానికి ట్రై చేశారా అన్న ఫీల్ అయితే వస్తుంది. సో ఇదైతే మనకి ట్రైలర్ వచ్చాక ఇంకా మోర్ డీటెయిల్గా అయితే మాట్లాడుకోవచ్చు. సో ఇప్పుడైతే అట్లా రివీల్ చేసి చేయనట్లుగా అయితే చూపించారు. సో వన్స్ ట్రైలర్ వచ్చాక మనకి ఇంకా క్లారిటీ వచ్చేస్తుంది అది ఏంటి, ఎలా ఉంటుంది, అసలు అది దేని గురించి అనేసి. సో అప్పుడైతే మనం ఇంకా కంప్లీట్గా అయితే డిస్కస్ చేయొచ్చు. సో ఇది గైస్ ఇప్పుడు దాకా మనమైతే ఈ టీజర్ చూసి అబ్జర్వ్ చేసిన పాయింట్స్ అయితే మీకైతే ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ చేయండి. టీజర్ మాత్రం అసలు నెక్స్ట్ లెవెల్ అయితే ఉంది. ప్రాపర్గా విజువల్స్ ఆఫ్టర్ చాలా ఇయర్స్ తర్వాత హిట్ 2 తర్వాత ప్రీవియస్గా వచ్చిన ఫిలిం అంత మంచిగా అయితే లేదు శైలేష్ గారిది. బట్ ఈ మూవీని అయితే చాలా కేర్ తీసుకొని చాలా నీట్గా అయితే చేసినట్లయితే అనిపించింది. హోప్ఫుల్లీ ట్రైలర్ వచ్చిన తర్వాత మనం ఇంకా దీని గురించి డీటెయిల్గా అయితే మాట్లాడదాం. సో అది గైస్ ఈ వీడియోకి అయితే మీకైతే ఈ వీడియో అయితే నచ్చిందని అనుకుంటున్నా. సో ఒకవేళ నచ్చితే మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. అండ్ ఒకవేళ కొత్తగా వస్తే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ ఫైనల్లీ మీకు టీజర్ ఎలా అనిపించిందో కింద అయితే కామెంట్ అయితే చేయండి. So that's it for this video guys. See you guys in the next one. Bye bye.